కేటీఆర్ మాట్లాడిన భాష, గతంలో చంద్రబాబు నాయుడు గారి గురించి చేసిన ట్వీటు, తర్వాత మళ్ళీ వచ్చేసి సన్నాయి నొక్కులు నొక్కితే మీడియా ముందుకు వచ్చి నేను అట్టానలేదు ఇట్టానలేదు అని చెప్పి మసిపూసి మారేడికాయ చేసే ప్రయత్నాలు చేయటం, తన సెల్ఫ్ గోల్ తను కొట్టుకుంటాం, మళ్ళీ అహంకారపూరితంగా రేవంత్ రెడ్డి గారిని అసభ్యంగా మాట్లాడటం, ఇవన్నీ కూడా పుండు మీద కారం రాసినట్టు అయ్యింది. ఈ దెబ్బతో ఆవిడ ఆ రకంగా మైనస్ అయిపోయింది. బీజేపీ తరఫున అసలు కావాలనే వాళ్ళు అటువంటి వీక్ని మొదటి నుంచి మ్యాచ్ ఫిక్సింగ్ లాగానే జరుగుతూ వచ్చింది. అతనికి అసలు స్థానికత్వం లేదు, అతనికి ఇక్కడ ఫేస్ వాల్యూ లేదు. నిజంగా బీజేపీ కనుక చిత్తశుద్ధితో మేము బలపడాలి, తెలంగాణలో భవిష్యత్తులో మేము ప్రూవ్ చేసుకోవాలి మా జాతీయ పార్టీ అని ఉంటే, అది గ్రామీణ స్థాయిలో గట్టు మీద కూర్చుని రచ్చబండ మీద కూర్చునే వాళ్ళు కూడా చెప్పగలరు రాజకీయాలు. బీజేపీ చిత్తశుద్ధితో కనుక బలపడాలని అనుకుంటే తెలంగాణలో, మొన్న కనుక ఒక కమ్మ మహిళా క్యాండిడేట్కి కనుక బీజేపీ కనుక ఇచ్చి ఉంటే, ఒక మంచి విద్యావంతురాలు బీజేపీ వాళ్ళకి ఎవరికైనా, లేకపోతే వేరే ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి ఎవరికొకరికి ఇచ్చుకుంటే, అంటే కొంతమంది దత్తాత్రేయ కూతురికి ఇచ్చినా గెలిచేదని. అయినా పర్వాలేదు, దత్తాత్రేయ గారిని మనం అందరం గౌరవిస్తాం. ఆయన అందరూ ఆంధ్ర తెలంగాణ లేకపోతే కమ్మ కులంతో లేదు, అసలు పెద్ద మనిషి ఆయన. మన అందరికీ మన ఇంట్లో మంచి ఆత్మీయుడిగా ఉంటారు, పెద్ద ఆయన అందరి తెలంగాణలో పెద్ద ఆయనగా అందరం గౌరవిస్తాం. ఆయనైనా ఆవిడైనా అందరూ ఓన్ చేసుకునేవాళ్ళు. కానీ ప్రధానంగా కరెక్షన్ ఏం చెప్పేది అంటే, అదే కమ్మ కమ్యూనిటీకి కనుక ఇచ్చి ఉంటే 100% రేస్లో సెకండ్ ప్లేస్లోకి కానీ ఫస్ట్ ప్లేస్లోకి కానీ వచ్చిన ఆశ్చర్యం ఉండేది కాదు. నువ్వా నేనా అన్నట్టు ఉండేది, గెలిచిన ఆశ్చర్యం ఉండేది కాదు. అదే కనుక గెలిచి ఉంటే ఈ పాటికి ముఖచిత్రం మారిపోతుంది తెలంగాణలో. బీజేపీకి బలం పెరిగేది. సెకండ్ ప్లేస్ వచ్చిన ఆ బలంతో రేపు జేహెచ్ఎంసీలో ధూమ్ధామ్గా చేసి ఉండేవాడు.